RTI Live News. Ask for right. చెంబర పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా సాలూరు నుంచి 25 బస్సులు, విజయనగరం నుంచి 20 బస్సులు, పార్వతీపురం నుంచి 10 బస్సులు మొత్తం 55 బస్సులు నడుపుతున్నట్లు సాలు ఆర్టీసీ డిపో మేనేజర్ అచ్చి భాస్కర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర గిరిజన పండుగగా 10 వారాల పాటు ఘనంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతరలో ఇటీవల రోడ్లు ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలు పెంచలేదని తెలిపారు. అలా ఫ్లైట్ ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. సాలూరు సంబర జాతర అంటే మన పోలమాంబ అమ్మవారికి స్పెషల్స్ నడుపుతున్నాము. సాలూరు డిపో నుంచి 25, విజయనగరం డిపో నుంచి 20, పాలకొండ డిపో నుంచి 10, మొత్తము 55 బస్సులు మనం నడుపుతున్నాం అండి. ఈ రూట్లని మామిడిపల్లి జంక్షన్ మీదుగా మామిడిపల్లి ఊరి మీదుగా సంబర వెళ్తాయి. ప్రజలంతా వినియోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఫేరు ఏమాత్రం పెంచకుండా సాధారణ రేట్లతో నడుపుతున్నాము. సో ప్రజలంతా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. మరొకసారి విన్నపం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా బాగా ఆదరించారు, ఈసారి కూడా ఆర్టీసీని ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇంకా మరి అలాగే పార్వతీపురం డిపో నుంచి కూడా 25 బస్సులు నడుపుతున్నారు. ఆ రూట్ నుంచి శ్రీకాకుళం ఒక 10 బస్సులు, ఎస్కోట డిపో నుంచి 10 బస్సులు అవి కూడా నడుపుతున్నారండి. ఆ రూటు పార్వతీపురం గుడి దిబ్బ మీద నుంచి నడుపుతున్నారు. వాళ్ళు కూడా ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మన జాతీయ రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసినందువలన ప్రజలంతా కూడా మరింత ఉత్సాహంతో పాల్గొని మరింత అమ్మవారికి సేవలు మన్ననలు పొందుతారని, అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు.